వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నిజంగా అంటే కొన్ని చోట్ల కొందరు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కరెంటు బిల్లులు వసూలు చేయాలన్నా, ఇంటి పన్నులు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఏదైనా పనులు చేయాలన్నా భయపడే స్థితులు దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఉన్నాయి. మన హైదరాబాద్ లో కూడా ఉంది. కొన్నిసార్లు చూసాం కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయిన వాళ్ళ మీద ఏం జరిగింది, అలాగే ఇంటి పన్ను కట్టమన్న వాళ్ళ మీద ఏం జరిగింది అనేది. అలానే అహల్యానగర్ లో కూడా ఒక సంఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు ధీరజ్. మొన్న ఆగస్టు 7వ తారీఖున ఇది లేటుగా వెలుగులోకి వచ్చింది. ముకుంద్ నగర్ ప్రాంతంలో కొందరు ముస్లిం మూక చేతిలో దారుణంగా దాడికి గురై చికిత్స పొందుతూ ఆగస్టు 9వ తారీఖున చనిపోయాడు. దర్గా దైరా శ్మశాన వాటి సమీపంలో ఆయన డ్యూటీ ఆయన చేస్తున్న టైంలో కొందరు అక్కడికి వచ్చి, పరదేశీ వాళ్ళు కొందరు అక్కడికి వచ్చి అతని మీద దాడి చేశారు. దాడి చేస్తే హాస్పిటల్ పాలై 3 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో చెప్పిన యూనస్ షేక్, మొహరజ్ సయ్యద్, సిరాజ్ సయ్యద్, ముస్తాకీం సయ్యద్. అందుకే చెప్పాను కొందరు ముస్లింలు అని. పర్దేశీపై ప్రాణాంతకంగా దాడి చేసిన 3 నిందితులు హైదరాబాద్కి పారిపోయి వచ్చిండ్రు. ఇలా మూకుమ్మడిగా ఒక హిందూ వ్యక్తి మీద అనవసరంగా దాడికి గురి చేసి అతని ప్రాణాలు పోవడానికి కారణమైతే అక్కడున్న సకల్ హిందూ సమాజ్ సభ్యులు ఆసుపత్రి దగ్గర బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఈ దాడిలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళకు కఠిన శిక్షలు వేయాలి. పౌర కార్మికులకు ఇలా కొన్ని ఏరియాల్లోకి వెళ్ళి పనిచేయాలి అంటే భయపడకుండా ఉండే విధంగా వాళ్ళకు భద్రత కల్పించాలి అని మున్సిపల్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రకటించారు. వీళ్లకు ఎమ్మెల్యేలు సంగ్రామ్ జగతాప్, అక్షయ్ కర్దీలే కూడా మద్దతు ఇచ్చారు. వాళ్ళతో కలిసి నిరసన చేశారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, కొన్ని ఏరియాలలో కొందరు చేసే దాష్టికాల వల్ల మొత్తం సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ సమాజమే వాళ్ళలో ఉన్న కొందరిని గుర్తించి ఆ కొందరిని వెలివేయడమా, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఆ సమాజమే ప్రయత్నం చేయాలి. ఇది ఎంత దారుణం. ఇలానే 4 హిందూ పోరగాళ్ళు, ఒక 5 హిందూ పోరగాళ్ళు కలిపేసి ఒక ముస్లిం అబ్బాయిని ఇలా చంపేస్తే ఊరుకుంటారా? ఈ పాటికి దేశం ఎంత అల్లకల్లోలం అయ్యేది. హిందువుల ప్రాణాలకు విలువ లేదా? ఇలా చేస్తున్న వాళ్ళకు సిగ్గు లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.